ఫారెన్ లో ఉన్న మీ ఫ్రెండ్ ఓ 3 లక్షలు మీ బ్యాంకులో వేస్తాను విత్ డ్రా చేసి వాళ్ళ చుట్టాలకి ఇచ్చేయమన్నాడా? అర్జెంట్ పని కోసం చేయబదులు తీసుకున్న డబ్బు ఇంట్లో ఎందుకని బ్యాంకులో వేసుకుంటున్నారా? ఇకపై ఇలాంటి పనులు మానుకోండి. ఎందుకంటే మీకు తెలియకుండా మీ ఇంటికి ఐటీ నోట్స్లు వచ్చేస్తాయి. ఇప్పటికే ఎన్నో రూల్స్ పెడుతున్న ఐటీ శాఖ ఇప్పుడు కొత్త రూల్ తో కొరడా జుడిపిస్తోంది. అదేంటో తెలిస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. పెద్ద నోట్ల రద్దు దేశాన్ని 2 నెలల పాటు స్తంభింపచేసిన నిర్ణయం. 4 నెలలుగా దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మందగమనంలో నడిపించిన నిర్ణయం. గత ఏడాది నవంబర్ 8 నాడు డిమానిటైజేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నోట్ల రద్దు భారాన్ని సామాన్యుడు మోస్తూనే ఉన్నాడు. దేశంలో నల్లధనాన్ని అంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని ప్రకటించారు. సంపన్నుల దగ్గర మూలుగుతున్న కోట్లాను కోట్ల బ్లాక్ మనీని వెలికి తీయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. మరోపక్క మార్కెట్లో విస్తృత స్థాయిలో చలామణిలో ఉన్న నకిలీ కరెన్సీకి చెక్ పెట్టడం కూడా ఒకే నిర్ణయంతో అయిపోతుందన్నారు. మొదటిసారిగా డబ్బులున్నందుకు సంపన్నులు ఏడుస్తుంటే లేనందుకు పేదవాళ్లు సంబరపడుతున్నారని ఏవేవో కబుర్లు చెప్పారు. కానీ ఇందులో ఏ ఒక్కటి జరిగిన పాపాన పోలేదు. నోట్ల రద్దు ప్రకటించిన క్షణం నుంచి సామాన్యుడే ఇబ్బందులు పడుతున్నాడు తప్ప ఒక్క సంపన్నుడు ఇబ్బంది పడినట్లు కనిపించలేదు. బ్యాంకుల ముందు క్యూ లైన్లలో, ఏటీఎంల ముందు పడిగాపులు కాయడంలో కూడా సామాన్యుడే చస్తూ వచ్చాడు తప్ప ఏ ఒక్క సంపన్నుడు క్యూ లైన్ల వైపు చూడనే చూడలేదు. పైపెచ్చు చాలా మంది బ్యాంకర్ల చేతివాటంతో పాత నోట్ల రూపంలో ఉన్న బ్లాక్ మనీ కొత్త నోట్లుగా మారిపోయాయి. అంతే తప్ప సామాన్యుడికి ఒరిగింది మాత్రం ఏమీ లేదు. డిమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్న వారం రోజులకే ప్రధాని మోడీ నాలుక మడతేశారు. అప్పటి వరకు బ్లాక్ మనీ అంతం, నకిలీ కరెన్సీ అంతం అంటూ చెప్పుకొచ్చిన మోడీ ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీ రాగం అందుకున్నారు. అగ్రదేశాల మాదిరిగా క్యాష్లెస్ ఎకానమీ దిశగా భారత్ను నడిపించేందుకే ఈ నిర్ణయం అన్నారు. ఆ తర్వాత లెస్ క్యాష్ ఎకానమీ అంటూ మాట మార్చారు. ఇలా ప్రధాని చెప్పిన జనవరి 1 గడువు వరకు ఏదో ఒక కథ చెప్పుకుంటూనే వచ్చారు. కొత్త ఏడాది నుంచైనా పరిస్థితి మారిందంటే ఏమీ లేదు. ఇప్పటికీ ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ జనం డబ్బులు లేక అల్లాడుతూనే ఉన్నారు. మార్చి 1వ తేదీ వరకు నగదు విత్ డ్రాలపై కేంద్రం విధించిన పరిమితులు కొనసాగుతూనే వచ్చాయి. ఎట్టకేలకు మార్చి 1 నుంచి క్యాష్ విత్ డ్రాల్స్ మీద పరిమితులు ఎత్తేశాయని ప్రజలు ఊపిరి పీల్చుకునేలోగానే మళ్లీ కొత్త కొరడాలతో రోజుకోలా బాధేస్తున్నాయి. ఇన్నాళ్లు కేంద్రం ఒక్కటే నిర్ణయం తీసుకునేది. కానీ ఇప్పుడు కేంద్రం ఓ పక్క, ఆర్బీఐ మరో పక్క, ఐటీ శాఖ ఇంకో పక్క, ప్రైవేట్ బ్యాంక్ ఓ పక్క, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఇలా ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసేసుకుంటున్నారు. ఎవరి కొరడా వాళ్లు ఝుళిపించి సామాన్య మధ్యతరగతి జీవుల్ని బాధేస్తున్నారు. మార్చి 1 ఇలా గడిచిందో లేదో రోజుకో కొత్త రూల్ పెట్టి జనాల్ని భయపెట్టేస్తున్నాయి. నగదు లావాదేవీలను తగ్గించేందుకు అంటూ కేంద్రం ఇప్పటికే 3 లక్షలకు మించిన నగదు లావాదేవీలపై నిషేధం విధించింది. ఎవరైనా వ్యక్తి 3 లక్షలకు మించి నగదు రూపంలో ట్రాన్సాక్ట్ చేస్తే అంతకు మించిన మొత్తానికి సమానంగా జరిమానా విధిస్తామని ఖరాఖండిగా చెప్పేసింది. సరే, ఇది పెద్దోళ్లకే వర్తిస్తుంది తప్ప సామాన్య మధ్యతరగతి బడుగు జీవులకు, వేతన జీవులకు సంబంధం లేని విషయం అని అనుకుని వదిలేశారు. కానీ ఇప్పుడు ఆ సామాన్యుడిని శిక్షించడానికి అన్నట్లు బ్యాంకులు మార్చి 2వ తేదీన కొత్త రూల్ తెరపైకి తెచ్చాయి. ఇకపై నెల రోజుల వ్యవధిలో 4 సార్లకు మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే 5వ లావాదేవీ నుంచి మినిమం 150 రూపాయల లెవీ విధిస్తామని ప్రకటించాయి. ఇది 30,000 రూపాయల లావాదేవీ వరకే అని, అది దాటితే ప్రతి 1000కి 5 రూపాయల చొప్పున లెవీ వసూలు చేస్తారు.
ఇక ఇప్పుడు ఐటీ శాఖ వంతు వచ్చింది. ఒక అకౌంట్ లో ఏడాదికి 10 లక్షలకు మించి లావాదేవీలు జరిపితే ఆటోమేటిక్ గా ఆ అకౌంట్ హోల్డర్ మీద ఐటీ శాఖ కన్నేస్తుంది. అతని ఆదాయ వ్యయాల వివరాలు ఆరా తీస్తుంది. వాటికి పన్ను కట్టారో లేదో లెక్కలు చూసి మరీ వాళ్ళ భరతం పడుతుంది. ఇదేదో బడాబాబుల అకౌంట్లకే అనుకోకండి. ఇది సామాన్య మధ్యతరగతి జీవుల అకౌంట్ ను కూడా భూతద్దం పెట్టి వెతకనుంది. మీ ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులు పొరపాటున మీ అకౌంట్ లో వేసుకుని వాటిని వేరే వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసినా ఆ లెక్కలు కూడా ఐటీ శాఖకు చెప్పాల్సిందే. ఏదైనా అర్జెంటు అవసరం కోసం అప్పు చేసిన డబ్బులు 2-3 రోజులు బ్యాంక్ అకౌంట్ లో వేసుకున్నా ఆ లెక్కలు కూడా ఐటీ శాఖ నిశితంగా గమనిస్తుంది. అసలు ఏడాదిలో మీకు ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్లలో 10 లక్షలకు మించి లావాదేవీలు జరిగితే నెల తిరగకుండానే ఐటీ అధికారులు మీ ఇంటి తలుపు తడతారు.